ఏవండోయ్, కొంతమంది అంటే దోమలకి చాలా ఇష్టం అంటండి. అలాంటి వాళ్ళని ప్రేమతో మరీ మరీ కుట్టి చంపేస్తూ ఉంటాయి. ఇంతకీ దోమలకి ఇష్టమైన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎందుకు ఎక్కువగా కుడుతూ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఒకప్పుడు వర్షాకాలం వేసవిలో మాత్రమే వెంటాడే దోమలు ఇప్పుడు ఏడాది పొడవునా మన మీద దాడి చేస్తూనే ఉన్నాయండి. దోమలు చికాకు తెప్పించడం మాత్రమే కాకుండా డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధుల్ని వ్యాప్తి చేస్తాయండి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఒక గదిలో ఎంతమంది ఉన్నా కొందరిని మాత్రమే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయండి. ఎందుకు నిన్నే ఎక్కువగా దోమలు కుడుతూ ఉంటాయి అని అందరూ అనడం కూడా తరచుగా మనం వింటూనే ఉంటాం. అయితే దోమలు కొంతమందిని మాత్రమే ఎందుకు కుడతాయి, ఎవరిని కరుస్తాయి, దోమలకు ఇష్టమైన వారెవరో ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తానండి. నిజానికి దోమలు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా కుడతాయంటండి. ఎందుకంటే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మెటబాలిజం చాలా బాగా ఉంటుందన్నమాట. కాబట్టి రక్తం ఉన్నవాళ్ళు దోమకాటుకి ఎక్కువగా గురవుతారు. ఎందుకంటే దోమలు వాటి పెరుగుదల కోసం ఈ రక్తాన్ని ఉపయోగించుకుంటాయంటండి. ఈ గ్రూప్ రక్తం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుట్టడానికి అదే కారణమట. ఇకపోతే రాత్రి మనం నిద్రపోయిన తర్వాత మనం గాలిలోనికి ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని మనం విడుదల చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ కార్బన్ డయాక్సైడ్ వాసన అంటే కూడా దోమలకి చాలా ఇష్టం అంటండి. అందుకని రాత్రిపూట మనల్ని ఎక్కువగా దోమలు కుట్టడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఇంకా లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమోనియాలకు కూడా దోమలు ఆకర్షితులు అవుతాయంటండి. ఇంకా ఎవరైతే నలుపు రంగు బట్టలు, నీల రంగు బట్టలు ఎక్కువగా ధరిస్తారో ఆ రంగుల పట్ల కూడా దోమలు ఎక్కువగా ఆకర్షితులయ్యి వారిని ఎక్కువగా కుడుతూ ఉంటాయంటండి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తక్కువ మాట్లాడే వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారండి. అలాంటి వాళ్ళు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని గాలిలోనికి విడుదల చేస్తారు. అందుకని తక్కువగా మాట్లాడేవారన్నా, ప్రశాంతంగా ఉండేవారన్నా దోమలకి చాలా ఇష్టం అంటండోయ్. దాంతో దోమలు వారి వైపు ఆకర్షితులయ్యి వారిని ఎక్కువగా కుట్టేస్తూ ఉంటాయంటండి. ఎక్కువగా మాట్లాడేవారంటే దోమలకి అస్సలు ఇష్టం ఉండదంటండి. అందుకే వాళ్ళని చాలా తక్కువ కుడతాయంట. ఇకపోతే తరచుగా దోమలు కూడా శరీర వాసనకి ఆకర్షితులవుతాయండి. ఎవరి దగ్గర అయితే చెమట వాసన ఎక్కువగా వస్తుందో అలాంటి వాళ్ళని దోమలు చాలా ఎక్కువగా కుడతాయంటండి. అదేవిధంగా సెంట్స్, పర్ఫ్యూమ్స్ ఇలాంటి ఘాటైనటువంటి వాసనలు వచ్చేటటువంటి వ్యక్తులను కూడా, వాటిని ఎక్కువగా ఉపయోగించేటటువంటి వ్యక్తులను కూడా దోమలు ఎక్కువగా కుడతాయంటండి. ఇకపోతే దోమలు కుడితే మరి అనేక రకాల వ్యాధులకి గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి వీటి నివారణకి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. మరి దోమల బెడదని మనం నివారించాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ మన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలండి. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కురిసి రోడ్లపైన మన ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిలిచిపోతుంది. అలా నీరు నిలిచిపోతే కనుక తప్పకుండా దోమలు ఎక్కువైపోతాయండి. కాబట్టి మన ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీరు నిలవలేకుండా మనం అందరం జాగ్రత్త పడాలండి. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో చూసినట్లయితే చెట్ల కొమ్మలు, ఇంకా ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం అన్నీ పేరుకుపోయి అక్కడ నీరు నిల్వ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి చోట ఉన్నటువంటి చెత్తను తొలగించేటటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే మనం ఇళ్లల్లో కూలర్స్ వాడుతూ ఉంటామండి. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న వాతావరణం వర్షాకాలము, వేసవికాలం మనకే తెలియకుండా అయిపోయింది. కాబట్టి వర్షాకాలంలో కూడా మనం ఎండవేడి భరించలేక కూలర్ వాడుతూ ఉన్నామండి. కాబట్టి కూలర్లో ఉండేటటువంటి నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి నీటిని మనం మార్చుకోవాలండి. అలాగే దోమలు ప్రవేశించకుండా ఆ నీళ్ళల్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అలాగే దోమలు కుట్టకుండా మనకు మార్కెట్లో అనేక రకాల క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని మనం శరీరానికి రాసుకోవడం వల్ల కూడా దోమలు కుట్టకుండా ఉంటాయండి.
మనం ఎందుకు ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా తీసుకోవాలంటే దోమల ద్వారా అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయండి. కాబట్టి ఆ వ్యాధుల బారిన పడకుండా మనం మంచి రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉందన్నమాట. దోమల కోసం దోమతెరలు వాడడం చేయాలి. ఇంకా ఇంకా ఇంట్లోకి దోమలు రాకుండా మెష్ డోర్స్ ఉపయోగించాలండి. ఇంకా ఆవు పేడతో తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ వెలిగించడం ద్వారా కూడా మనం దోమల్ని అరికట్టవచ్చు అన్నమాట. మరి దోమలు కుట్టినా కానీ పొరపాటున మనల్ని దోమలు కుట్టినా మనం వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలండి. దానికోసం చక్కగా ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఇంకా రకరకాల ఎండిన విత్తనాలు వీటన్నిటిని మనం ఆహారంలోకి చేర్చుకోవాలన్నమాట. ఇంకా బాగా వండినటువంటి శుభ్రమైనటువంటి ఆహార పదార్థాలని వర్షాకాలంలో మనం తినాలండి. ఎక్కువగా మనం తినేటటువంటి ఆహారాల్లో అల్లం ఉండేలా చూసుకోవాలి. ఇంకా నల్లటి మిరియాలు ఉండేలా చూసుకోవాలి. ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, పుదీనా వీటన్నిటిని కూడా మన ఆహార పదార్థాల్లో మనం ప్రతిరోజు విధిగా వాడాలండి. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా తినాలన్నమాట. ఈ విధంగా మంచి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. పొరపాటున ఏదైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదైనా దోమ కుట్టినా కానీ ఆ అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఒకవేళ పొరపాటున అలాంటి అనారోగ్యం బారిన పడినా కానీ తొందరగా కోలుకునేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా పిల్లలకి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దోమల నివారణకి తగిన చర్యలు తీసుకోవాలండి. ముఖ్యంగా డెంగ్యూ దోమలు పగటిపూట కుడతాయన్నమాట. అది కూడా మంచి నీటిలో అవి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మన ఇళ్లల్లో మరి మొక్కలు పెంచేవాళ్ళు, నీళ్ళల్లో మొక్కలు వేసి పెంచేవాళ్ళు కూడా అలాంటి మొక్కలు పెంచకుండా ఈ వర్షాకాలం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. మరి విన్నారు కదండి ఈ వీడియోలో దోమల ముఠాకి మరి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం, ఎలాంటి వారిని ఎక్కువగా కుడతాయి అనేది మీకు అర్థమైంది కదా. కాబట్టి దీన్ని బట్టి దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని, దోమల వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.